ఆహ్వానిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికంటే శివన్నకి, బికాజ్ అసలు నాకు తెలుగు కూడా మాట్లాడడం సరిగ్గా రాదు, అంటే బూతులు వచ్చు కానీ ఫ్లూయెంట్గా తెలుగులో మాట్లాడాలంటే చాలా తడబడతా. కానీ ఆ మోతేవరి ఆ స్లాంగ్ అదంతా శివన్న నన్ను చెక్కినట్టు చెక్కారు. నాకు ఇంకా గుర్తుంది, ఫస్ట్ డే ఎవరో నన్ను ఏదో అన్నారని చెప్పేసి నేను మొత్తం నర్వస్ అయిపోయి ఏం చేయలేదు ఆ రోజు. మొత్తం వల్ల బడ్జెట్ టైం రెండు వేస్ట్ చేసేసా. సెకండ్ డే శివన్న వాళ్ళ రూమ్ నుంచి నా దగ్గరకు వచ్చి నైట్ 2:30 or 3 వరకు రాజు బ్రో నేను శివన్న ముగ్గురం ప్రాక్టీస్ చేసాం. గ్లిసరిన్ కూడా వాడలేదు నిజంగా చెప్పాలంటే. అసలు ఇది చెప్పాలంటే ఒక చిన్న ఏంటంటే నేను కనెక్ట్ అయ్యా. ఎక్కడ అంటే వాళ్ళు ఫస్ట్ నన్ను ఏడు 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 అంటే నాకు అసలు ఏడుపే రావట్లేదు, నేను ఎట్లా ఏడవాలి అని చెప్పిన. తర్వాత రాజబ్రో ఉండి మైరాకి కుక్కలంటే చాలా ఇష్టం అన్న, దాని కుక్క చచ్చిపోయిందని చెప్పు అని అన్నప్పటి నుంచి ప్రతి సీన్లో నా కుక్క చచ్చిపోయిందని ఆలోచించుకుంటూ ఏడుస్తూనే ఉన్నా నేను. నాకు తెలిసి అందుకే ఇది ఇంత చాలా మీరు కూడా కనెక్ట్ అయ్యారు కావచ్చు. కానీ ఆ మూమెంట్లో మాత్రం రియల్గానే ఒకవేళ నా లవర్ని వదిలేసి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎట్లుంటుంది నా సిచ్యువేషన్ అని గుర్తు చేసుకొని ఫుల్ ఏడ్చేసిన ఇక నేను. కాదు కానీ అందరికీ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. ఏమంటారు దిల్సే శుక్రియా. అండ్ అనిల్ అన్న నీకైతే మొత్తం ఎట్లా ఎంత మూడ్ ఆఫ్ ఉన్నా కూడా అనిల్ అన్న ఇట్లా పోనీరా అంత మనోళ్ళేరా అసలు ఏం పట్టించుకోవద్దురా అని చెప్పేసి ఇట్లా తొందర ఇట్లా నా మూడ్ ఆఫ్ నుంచి ఇట్లా ఆన్ చేసేస్తుండే. అండ్ ఒక రోజు అయితే డిఓపి గారు నన్ను వెనుక నేను ఇట్లా ఏదో కమెంట్ పాస్ చేసి ఎగురుకుంటూ వెళ్తున్నా, ఆయన నన్ను చూడలేదు, ఇట్లా తిరిగి నువ్వు ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకొని మాట్లాడు అని అన్నారు. అది ఒక్కటి నాకు మైండ్లో తట్టింది. ఏమని డిసైడ్ అయినా అంటే యాక్టింగ్ నేర్చుకొనే మాట్లాడతా. ఎప్పుడు ఇంతకు ముందు తర్వాత ఎప్పుడన్నా నాకు ఒక ఛాన్స్ వస్తే మాత్రం నీకు యాక్టింగ్ ఎవరు నేర్పించారు అని అడిగితే బ్రో ఇంకా శివన్ననే నేర్పించారని అందరికీ చెప్పుకుంటా. అసలు మీ మొదటి స్పీచ్ మామూలుగా లేదు మాన్సి. థ్యాంక్